హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ఛానల్లో మనము బిగ్ బాస్ వీడియోస్ అయితే మనం కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇంకో 2 డేస్ అయితే బిగ్ బాస్ 8 సీజన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. తెలుసు, ఆల్రెడీ ప్రోమోస్ రిలీజ్ అయిపోయినాయి. కొందరు కంటెస్టెంట్స్ గురించి అయితే మనకు రెగ్యులర్గా ఏదో ఒక విధంగా అయితే మనకు అప్డేట్ వస్తుంది. అలానే పలానా కంటెస్టెంట్ వస్తాడు అనుకుంటాం, బట్ ఆ కంటెస్టెంట్ రావట్లేరు. మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ వస్తున్నారు అంటున్నారు. బట్ ఏందో అర్థం కావట్లేదు. ఫుల్ అయితే చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట ఈసారి కంటెస్టెంట్స్ లిస్టులలో. ఎందుకంటే ఉల్టా సేమ్ అదే కాన్సెప్ట్తో తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం కూడా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కంటెస్టెంట్ లిస్ట్ అనేది బయటికి రావడంతో ఓ చిన్నపాటి క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా చూసే అభిమానుల్లో, అలానే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వల్ల కూడా ఎక్కడనో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట. అందుకే కావచ్చేమో స్టార్టింగ్ నుంచి పలానా కంటెస్టెంట్ అని చెప్పేసి ఊరించుకుంటా ఇక సీజన్ స్టార్ట్ అయ్యే టైం వరకు వచ్చేసరికి ఆ కంటెస్టెంట్స్ పేరు ఉండట్లేవు. సో మీ అందరూ తెలుసు, ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ పెట్టినామో, నేను ఒక్కడేనే కాదు, ఏ రివ్యూ ఛానల్ చూసినా కూడా బిగ్ బాస్ గురించి సో పలానా కంటెస్టెంట్ వస్తారని చెప్పేసి అంటారు. బట్ మన 2 డేస్కే ఈ కంటెస్టెంట్ రావట్లేరు, షాకింగ్ కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ అంటారు. మళ్ళీ ఏంద్రా బాబు అనుకుంటే మళ్ళీ ఇంకో అప్డేట్ వస్తుంది. సో నిన్న 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టేసిన నేను. కాకపోతే ఈరోజు మళ్ళీ చూస్తే వేరే కంటెస్టెంట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వాళ్ళ ఏవీ షూట్స్ అని, కొంత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అని సో జరుగుతున్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియో పెట్టుకుందాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకున్నది కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది ఏది కన్ఫర్మ్ అనుకుంటున్నామో, బట్ అది చిన్నపాటి డౌట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి వచ్చే వరకు కూడా ఈ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. మేము చెప్తాం. కాకపోతే ఏంటంటే నమ్మకపోవడం మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంటెస్టెంట్స్ పేరు వినబడుతుంది. బట్ మాకు టైం వచ్చేసరికి ఆ కంటెస్టెంట్ వస్తుందా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ చిన్నపాటి డౌట్. అంటే మనం మాట్లాడిన కంటెస్టెంట్స్లో ఒక 50% ఛాన్సెస్ అయితే చాలా మందికి ఉన్నాయి. మనం మాట్లాడితే అంటే ఒక 50% ఇప్పుడు 14 మెంబర్స్ అనుకుంటున్నాము. 14 ఆర్ 16 మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. సో లాంచ్ డే నాడు అని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. సో అందులో మనం చెప్పుకున్న లిస్ట్లో ఓ 50% అయితే ఖచ్చితంగా కంటెస్టెంట్స్ ఉన్నారు. సో డెఫినెట్గా వస్తారు. సో మిగతా వాళ్ళు మళ్ళీ డౌట్ ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి చూడండి, ఎలాగో 2 డేస్ అయితే మనకు కూడా మొత్తం తెలిసిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే మనము గతంలో ఏం చేసినట్టు ఒక వీడియో చేసుకున్నాం. సో బిగ్ బాస్ ఈ 8 సీజన్కి ఒక బిగ్ బాస్ బజ్ అనే కామన్గా ఒక ప్రోగ్రామ్ ఉంటాయి. సో మరి ఈ బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి మనం ఇంతకుముందుకు ఒక వీడియో పెట్టుకున్నాము. సో నేను చెప్పాను నా ఒపీనియన్ ఏంటిదంటే శివాజీ గారు వస్తే బాగుంటుంది. సో శివన్న వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి డిస్కషన్లో బాగా మాట్లాడతాడు. ఏ పాయింట్ ఏ విధంగా తీసుకురావాలో తెలుసు. ఈవెన్ నాగార్జున గారిని కూడా వీకెండ్లో వచ్చినప్పుడు తనకు కూడా కొన్ని సార్లు సమాధానం చెప్పే సిచ్యువేషన్ కూడా లేదన్నమాట. సో ఇక మనోడు వేసిన క్వశ్చన్స్కి నాగార్జున గారు కూడా కొన్ని సార్లు తికమక పడ్డాడు, ఆలోచించిండు. ఇక కరెక్ట్ కాదు, తెగేంత వరకు దారాన్ని లాగొద్దని మళ్ళీ ఆలోచించి ఆ టైంలో శివాజీ కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడ కామ్ అయిపోయి మళ్ళీ డిస్కషన్ని మళ్ళీ ఫేర్గా జరిగే ప్రయత్నం చేశానమాట. సో అలాంటి కంటెస్టెంట్ అంతకుముందుకున్న ఆ శివన్న ఈసారి బిగ్ బాస్ 8కి హోస్ట్గా వస్తే బాగుంటుంది. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ని బయట బరాబర్గా అడిగే క్వశ్చన్స్ తోటి వాళ్ళను రియలైజ్ చేసే ప్రయత్నం అయితే ఉంటుందని నేను అనుకున్నా. కాకపోతే ఆ పర్సన్ రావట్లేదని కూడా ఆ రోజు మనం మాట్లాడుకున్నాము. సో తనకు వచ్చే కమిట్మెంట్స్, సో బిగ్ బాస్ సీజన్ 7 తర్వాతకి మనోడు చాలా బిజీ అయిపోయింది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్కి హోస్ట్ కోసం రావడం అంటే కుదిరే అవకాశం లేదు. కాబట్టి అమర్దీప్ వస్తారా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా అన్నాం. సేమ్ టైం కూడా అంబటి అర్జున్ వస్తారా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఫైనల్గా అయితే అంబటి అర్జున్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 బజ్కి హోస్ట్గా అయితే వస్తున్నాను అనమాట. సో మరి ఆ ప్రోమో కూడా రిలీజ్ అయింది కాబట్టి సో యాక్చువల్గా ఆ ప్రోమోలో ఏముందనే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని తర్వాతకి మరి బిగ్ బాస్ బజ్కి అంబటి అర్జున్ ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది మనము చివరిలో మాట్లాడుకుందాం. సో కామన్గా ప్రోమో ఏ విధంగా ఉందంటే ఇది అంబటి అర్జున్ వాయిస్లో ఉంటుంది అనమాట. సో టైం బాగుంటే సంతోషం, టైం బాగాలేకుంటే సంకోచం, టైం బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు, అలా టైం బాగున్నా కొంతమంది ఈసారి బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారు. మరి వాళ్ళ టైం బాగాలేకపోతే బిగ్ బాస్ బజ్లోకి వస్తారు. గుర్తుంచుకోండి, ఈ సీటు ఏమో హాటు అని చెప్పేసి. సో మీ అందరూ తెలుసు కదా, ఎలాగో ఎండ్ ఆఫ్ ది డే మనకు వీకెండ్లో మండే నాడు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో సండే నాడు ఎలిమినేట్ అయిపోతారు. ఖచ్చితంగా వచ్చేసి ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ బజ్ సెట్లోకి వస్తారనమాట. వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అంతకుముందు వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ వీళ్ళు మొత్తానికి ఓ సోపు పెట్టి ఇక్కడ అడుగుతారన్నమాట. సో ఈ మిస్టేక్ ఇక్కడ రుద్దించుకున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు క్లీన్ చేసుకో, అక్కడ ఆ మిస్టేక్ ఎందుకు చేసినావు, అది కరెక్ట్ కాదు, దాన్ని క్లీన్ చేసుకో, నువ్వు కావాలని పూసుకున్నావా లేకుంటే అనుకోకుండా నువ్వు పూసుకున్నావా. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ హోస్ట్ అనేవారు అక్కడ వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని క్వశ్చన్ చేయడం. సో వాళ్ళ ఆన్సర్ కూడా మనోడు తీసుకొని సో వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయా, అలానే హౌస్లో ఎవరన్నా మాస్క్ తోటి ఉన్నారా అని చెప్పేసి ఇంటర్వ్యూ జరుగుద్ది అనమాట. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది బిగ్ బాస్ బజ్ మెయిన్ కాన్సెప్ట్ అది. అయితే
బజ్‌కి ఈ అంబటి అర్జున్ అంటే ఈ పర్సన్ హోస్ట్‌గా సెట్ అయితాడా అని చెప్పేసి నాకైతే చిన్నపాటి డౌట్ అయితే ఉందబ్బా. ఎందుకు కూడా మీకు చెప్తా. 'బిగ్ బాస్ 2'కి మనకు ఇప్పుడు 3 అనుకుంటా రాహుల్ సిప్లిగంజ్. అలానే 2 తర్వాతకి 2కి తనీష్‌కి వచ్చిండు. సో, మనకు యాక్చువల్‌గా సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ 'బిగ్ బాస్ బజ్' అనే ఒక ప్రోగ్రాము. అయితే సెకండ్‌కి వచ్చినప్పుడు తనీష్‌కి కామన్‌గా హౌస్‌లో ఉన్నంత సేపు ఒక సీరియస్‌గా కనబడతాడు. అలానే పర్సన్స్‌ని బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టుకునే ప్రయత్నం అయితే చేసినట్టయితే నాకు అనిపించలేదు. మరి మీకెవరికి అనిపించిందో మళ్ళొకసారి చూడండి. బట్ నేను చూసిన ఆ వీడియోస్, తన ఇంటర్వ్యూస్ ఆ టైంలో ఎక్కడ కూడా కరెక్ట్ చేయలేదు. సో, 3కి వచ్చింది కాబట్టి 3 నుంచి స్టార్ట్ అయిపోయింది 'బిగ్ బాస్ బజ్' అనేది. అయితే ఆ టైంలో తనీష్ కూడా ఎక్కడ కరెక్ట్ చేయలేదు. దీని తర్వాతకి 'బిగ్ బాస్ 3' విన్నర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్ కూడా నెక్స్ట్ సీజన్‌కి 'బిగ్ బాస్ బజ్‌గా హోస్ట్ చేసిండు. కాకపోతే తను కూడా అంత పెద్దగా పర్ఫార్మెన్సెస్ చేయలేదు. మెయిన్‌గా మనం మాట్లాడుకుంటే ఆహ్, 'హరితేజ' ఒకసారి చేసింది. హరితేజ కాదు సారీ. 'హరియానా'. సో, అలానే లాస్ట్ సీజన్‌కొచ్చేసరికి అట్లా మళ్ళీ 'శివ'. సో, వీళ్ళు కొంచెం అంతకుముందుకు వీళ్ళు యాంకర్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు క్వెషన్స్ ఏ విధంగా అడగాలో తెలుసు. ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా ఎలాంటి ఆన్సర్ రాబట్టుకోవాలి, వాళ్ళని ఎలా కన్‌ఫ్యూజన్‌లో పెట్టాలన్న ఆలోచన వాళ్ళకుంటది కాబట్టి ఇంకోటేందంటే వాళ్ళ వృత్తి కూడా అదే కదా! అంతకుముందుకు యాంకరింగ్ చేసిర్రు కాబట్టి తెలుసు. ఏ విధంగా, ఎక్కడ, ఎలా మాట్లాడాలి, ఏ క్వెషన్స్ అడిగితే ఎలాంటి ఆన్సర్ వస్తది, ఎలాంటి క్వెషన్ చేస్తే ఆపోజిట్ ఉన్న పర్సన్ కన్‌ఫ్యూజన్‌లో పడతాడు. ఇలాంటి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కాకపోతే మనోడు యాక్టర్ కాబట్టి సీరియల్ యాక్టర్ ఇప్పుడిప్పుడు చిన్న చిన్నగా మూవీస్ కూడా చేస్తుండనుకోండి. కాకపోతే ఈ పర్సన్‌ని మనం హోస్ట్‌గా చూస్తే ఇంటర్వ్యూ అనేది కరెక్ట్‌గా సెట్ అయిద్దా? మంచి ఇంటర్వ్యూస్ వస్తాయా అనేది నా చిన్నపాటి డౌటు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటేందంటే డెఫినిట్‌గా స్క్రిప్టెడే కాబట్టి ఈ 'బిగ్ బాస్ బజ్' అనేది. ఎందుకంటే క్వెషన్స్ అడుగుతారు ఎమ్మటే ఫటాఫట్‌గా ఒక 1 అవర్‌లో షూట్ అది చేయరు. చాలా టైం పట్టుద్ది. ఈ క్వెషన్ అడగడం, నెక్స్ట్ ఇంకో క్వెషన్‌కి మళ్ళా వాళ్ళు ఉంటది. ఆ క్వెషన్ చూసి మళ్ళీ అడగడము. నాన్ స్టాప్‌గా అయితే ఇంటర్వ్యూ అయితే జరగదైతే నేను అనుకుంటున్నాననమాట. సో, ఆ టైంలో కూడా మనోడికి మళ్ళా ఈ విధంగా నువ్వు క్వెషన్ అడుగు, ఈ విధంగా నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఎలాగూ సపోర్ట్ డెఫినిట్‌గా ఉంటదనమాట. ఆ విధంగా ఆలోచిస్తే అక్కడ అర్జున్ అని కాదు ఎవరున్నా కూడా ఇంటర్వ్యూ ఈజీగా హైలైట్ అయితది. మరి చూద్దాము ఇప్పుడు మనం అనుకున్న సిట్యుయేషన్స్‌కి మరి అంబటి అర్జున్‌కి ఎలా సింక్ అయితది. అలానే మరి అర్జున్ ఒకవేళ సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా తన టాలెంట్ తోటి ఈసారి 'బిగ్ బాస్ 8' బజ్ ప్రోగ్రామ్‌కి ఎంత న్యాయం అనేది మనకు జస్టిఫికేషన్ ఇస్తాడనేది మనం చూద్దాము. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో తర్వాతకి ఇంకోటేందంటే మనకు చెప్పా కదా ఇంతకుముందుకు రకరకాల అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అప్డేట్స్. ఏవి ప్రోమో షూట్ అయితేనేమి, వాళ్ళవి కంటెస్టెంట్స్ ఏవీస్ గురించి, అలానే నాగార్జున గారు ఏ థీమ్ సాంగ్ తోటి హౌస్‌లోకొస్తాడు. సో, ఇలా రకరకాల కంటెంట్ అయితే మనకు అడుంది కాబట్టి ముందైతే ఈ వీడియో పెట్టేద్దాము. ఈ వీడియో తర్వాతకైతే నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తదనమాట. సో, మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్రీకాంత్.